అలాగే మనము కూడా రక్షణ పొందుకున్న తర్వాత, ఆత్మ మూలమైన జన్మ పొందుకున్న తర్వాత మనకు ప్రారంభమవుతాయి. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ భూమిలో మనము ప్రవేశించాము. అప్పటిదాకా ఇంటి దగ్గర ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, ఏదో 3 పూట్ల తింటా ఉన్నాం. ఎప్పుడైతే ఒక సైన్యంలో చేరతాడో ఒక వ్యక్తి, అప్పుడు ఎదురవుతాయి అన్నమాట పరిస్థితులు. అపవాది దాడి, అపవాది ఆటంకాలు, అపవాది శోధనలు, అపవాది తీసుకొచ్చేటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి ఈ శ్రమలు అనేటివి మనం గుర్తెరుగుతాం. అంటే రకంగా చెప్పాలంటే మనము ప్రభువు నమ్ముకునకు ముందు ఎవరి పక్షాన ఉన్నటువంటి వారిమి? అపవాది పక్షాన ఉన్న వారిమి. దేవుని గూర్చిన జ్ఞానము లేనందున మన జీవితాలను బంధించి, బలహీనపరిచి, కృంగదీసి, ఇలాగా ఓ రోజు అలసి సొలసి గుండె ఆగిపోయేలాగా చేసే పరిస్థితులంతా అపవాదివే అని మనకు తెలియదు. ఎప్పుడు మనం ప్రభువు నమ్ముకుంటామో జ్ఞానము, వివేచన వస్తుంది. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత దేవుడు దెయ్యము 2 కలిసి వచ్చేస్తాయి. దేవుడి మేళ్ళు కనబడతా ఉంటాయి, దెయ్యం ఆటంకాలు కనబడతా ఉంటాయి. అదే ఊరిలో మనం ఉన్నటువంటి వీధిలో కావచ్చు, ఊర్లో కావచ్చు, మనం సినిమా డైలాగులు గట్టిగా చెప్తా ఉంటే నవ్వుకుంటా ఉండేవాళ్ళు. అయినా భలే నవ్విస్తుంది కదా ఆ డైలాగులు చెప్పి ఆయన నన్ను ఎంతో మనల్ని పొగడుతుంది లోకం. ఎప్పుడైతే మనము దేవుని ఎరుగుతామో, దేవుని మాట చెప్తామో, దేవుని పాట పాడతామో, వెంటనే ఇంట్లో వాళ్ళు శత్రువులు అవుతారు, పక్కింటి వాళ్ళు శత్రువులు అవుతారు, తర్వాత ఊరంతా కూడా శత్రువులు అవుతారు. ఇది సహజంగా లోకమంతా జరిగేటువంటిది. అలాగా దావీదు జీవితంలో కూడా గొర్రెలు కాచుకుంటూ పొద్దుపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని తిని పడుకునేసేవాడికి మరి ఇంకొకటి లేదు. ఓ రకమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. ఆ అడవిలో వచ్చే తోడేళ్ళు కావచ్చు, నక్కలు కావచ్చు, పులులు, సింహాలు తరిమి, లేకపోతే వాటిని కొట్టి చంపి ఇలాంటివి నేర్చుకున్నాడు. మనుషులు మృగాలు అవుతారని, మనుషులు కూడా చెప్పండి దావీదు దృష్టికి ప్రమాదకరమైంది ఏది చెప్పండి? సింహమా, ఎలుగుబంట, సౌల? మనుషులే, ఎప్పటికి కూడా మనుషులే, మనుషులకు మనుషులే ప్రియులారా. కాబట్టి అతని జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మేలు చేసి కీడు అనుభవించినటువంటి వ్యక్తి దావీదు. రాజ్యానికి మేలు చేశాడు, ప్రతివారు మేలు పొందుకున్నారు. దావీదు గొల్లియాతును చంపిన తర్వాత ఫిలిస్తీన్లకు బానిసలు కాకుండా ఆ రోజు అతను కాపాడాడు. అయితే సౌలుకు నచ్చలేదు. అప్పటి నుంచి అతని మీద పగబట్టాడు, అసూయపడ్డాడు. ఆ తర్వాత స్థానాన్ని వాంఛించాడు. తన కుమారుని ఎలాగైనా సరే అక్కడ పెట్టాలనేసి ఆశించి, ప్రియులరా, ఇక అతను లేకుండా చేయాలనుకున్నాడు. ఆయన పడుతున్న శ్రమలలో, కష్టాలలో ఆ కుటుంబాన్ని అడవుల్లో తీసుకుని నడిచి వెళ్ళేటప్పుడు చేసిన ప్రార్థనలో చాలా మాదిరికరం సంఘానికి. మన ముందు కూడా నేను ఒక మాట చెప్తాను, ఏ శ్రమ వచ్చినా కూడా ఒక కీర్తన గ్రంథం చదివేసేయండి, మీరు ఆదరించబడతారు. హల్లెలూయా. ఏ అవమానం వచ్చిందనుకోండి, కీర్తన గ్రంథము నిష్ఠగా నియమంతో ఒక 2 రోజులు 3 రోజులు కూర్చొని చదివేసేయండి.
మీకు ఓదార్పు దొరుకుతుంది. మీరు ఆధ్యాత్మికమైన బలం పొందుకుంటారు. దైవికమైన శక్తి చేత ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. అలాగే మనము కూడా రక్షణ